ఎఫ్రా అనే మాటకు అర్థం నుగురు చేత కప్పబడినవాడు. ఎక్కడైతే దేవుని మహిమ చేత కప్పబడుతుందో, ఏ మనుషుడైతే దేవుని మహిమ చేత కప్పబడతాడో, ఏ దైవజనుడైతే దేవుని మహిమ చేత కప్పబడతాడో, ఏ పరిచర్యలైతే దేవుని మహిమ చేత కప్పబడుతుందో అక్కడ జరిగే అద్భుతాలను గురించి దైవజనులు చక్కగా విశదీకరించారు. దైవజనులు మాట్లాడుతూ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని చెప్పారు. ఆ మందిరము దేవుని మహిమతో కప్పబడింది, అంచులు మట్టుకు కప్పబడింది. అక్కడ ఏం జరిగింది? అంచుల మట్టుకు కప్పబడిన మందిరములో దేవదూతల పరిచర్య జరిగి కొర్రకాసు వంటి ఒక నుప్పు తీసి అపవిత్రమైన పెదవులు కలిగిన యెషయాను పవిత్రపరిచింది. ఎన్నడూ పాపినని ఒప్పుకొనని యెషయా ఆ మహిమ చేత కప్పబడిన మందిరములో ఉండగానే తన పాపస్థితిని గ్రహించి ఒప్పుకుంటున్నాడు. ఒక మనుషుని మీద దేవుని మహిమ కప్పబడినంత కాలం ఆ మనుషునిలో ఉన్న పాపం ఏంటో, అవిధేయత ఏంటో వాడికి అర్థం కాదు. ఏ వ్యక్తినైతే, ఏ పరిచర్యనైతే దేవుని మహిమ కప్పుతుందో అప్పుడు మాత్రమే తమ పాపస్థితి గ్రహించగలుగుతాడు. అంతకుముందు యెషయా ఏ రోజు కూడా తన పాపాన్ని ఒప్పుకోలేదు. కానీ ఎప్పుడైతే మహిమ చేత కప్పబడిందో ఆ మందిరం, నేను అపవిత్రమైన పెదవులు గలవాణ్ణయ్యా అని ఒప్పుకుంటున్నాడు. ఆ మహిమ చేత కప్పబడిన మందిరములో అపవిత్రతను ఎరిగి ఒప్పుకుంటున్నాడు ఒక భక్తుడు. ఆ అపవిత్రతను కడగటానికి, ఆ అపవిత్రతను కాల్చివేయటానికి దేవదూతలు అక్కడ పరిచర్య చేస్తున్నారు. దేవదూతలు చేసిన పరిచర్య ఏంటి? ఆ అపవిత్రత పోవునట్లు ఒక కొరకాసు అంటే దాన్ని తీసి, అగ్నిలో ఉండి తీసి అతని పెదవులను కాల్చి అతని పవిత్రపరిచింది. నీలో మహిమ దిగి వచ్చే వరకు, నీ పైన దేవుని మహిమ దిగి వచ్చే వరకు నీ పాప స్థితిని నువ్వు గ్రహించలేవు. నేనేం చేస్తున్నాను, నాలో ఏ తప్పు ఉంది, నేనేం చేశాను, నేనేం చేయలా అని గెదువుతావు. కానీ ఎప్పుడైతే ఆ మహిమని ఆవరిస్తుందో నీ పాపస్థితిని గుర్తించుతావు. నువ్వు గుర్తించి పశ్చాత్తాపడగానే ఆ మహిమ కింద పరిచర్య చేస్తున్న దేవదూతలు నీ అపవిత్రతను కాల్చివేసినట్లు అగ్ని చేత నిన్ను కాల్చివేస్తారు, నీ అపవిత్రతను కాల్చివేస్తారు. మహిమ ఆవరించిన చోటు, మహిమ కప్పబడిన చోటు పాపస్థితి ఎరుగుతున్నారు, పవిత్రపరచబడుతున్నారు. స్తోత్రం. రూపాంతరపు కొండ మీద మహిమ దిగి వచ్చింది. ఆ మహిమలో అనేకులు సరిచేయబడుతున్నారు. వారికి ఉన్న అభిప్రాయాలు యేసుతో కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా పేతురు, సీమోను, యాకోబులు ఉన్నారు. ఆ కొండ మీదకు మహిమ దిగి వచ్చింది. ఆ కొండ మీదకు మహిమ దిగి రాగానే వారికి ఉన్న అభిప్రాయాలు సరైనవి కావని సరిచేయబడ్డారు. వారు అపొస్తలులుగా ఎన్నిక చేయబడ్డారు. ఇలా మహిమ ఆవరించినప్పుడు, మహిమ చేత కప్పబడినప్పుడు
పరివర్తన, పశ్చాత్తాపం, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్ని జరుగుతాయో దైవజనులు శాంసనయ్య గారు చక్కగా బోధించారు. దేవునికి మహిమ చెల్లును గాక. అసలు మహిమ అంటే ఏంటి? మహిమ అంటే ఏంటి? మహిమ అంటే ఏంటి? మహిమ అంటే మానవ శక్తి యొక్క పరిధికి మించిన, వింటున్నారా? మానవ శక్తి పరిధి, మానవ శక్తికి ఒక పరిధి ఉంది. మానవుడు దాన్ని మాత్రమే చేయగలడు. ఒక మనుషుడు దేనిని మాత్రమైతే చేయగలడో అది మానవ శక్తి. ఒక మనుషుడు దేన్ని చేయగలడు? వైద్యంతో ఒక రోగిని బాగు చేయగలడు, కానీ మరణించిన ఒక వ్యక్తిని మాత్రం బ్రతికించలేడు. ఎందుకని? అది అతని శక్తికి, చెప్పండి, మించింది. మానవ శక్తి పరిధి ఒకటి ఉంది. మానవ శక్తికి ఒక పరిధి ఉంది. ఆ మానవ శక్తి పరిధికి మించిన ఒక అతీతమైన శక్తి యొక్క ప్రభావమే మహిమ. అలా స్తపట్లు కొడుతున్నప్పుడు దేవుని స్తుతించాలి. నీ శక్తితో నువ్వు సాధించగలిగింది మాత్రమే సాధిస్తావు. ఒక ఉదాహరణ చెప్తాను. మానవ శక్తి, దైవిక శక్తి అనే దాని మీద నీ జీవితం ఒక వృత్తం లాంటిది. వృత్తం అంటే ఒక గుండ్రని సున్నా లాంటిది. వింటున్నారా? ఒక గుండ్రని సున్నా లాంటిది. నీ జీవితంలో 2 సున్నాలు పెట్టుకో. నీకు అర్థం అవ్వాలంటే ఓ చిన్నపాటి సున్నా పెట్టుకో. నా వైపు చూస్తున్నా. ఓ చిన్నపాటి సున్నా పెట్టుకో. దాని పక్కన నీ చెయ్యి తిరగగలిగినంత పెద్దది పెట్టుకో. పెద్ద సున్నా పెట్టుకో. ఈ చిన్నపాటి సున్నా ఉంది చూసావు, నువ్వెంత చిన్నగా రాయగలుగుతావో అంత చిన్న సున్నా పెట్టుకో ఒకటి. నీ చెయ్యి ఎంత తిరగగలుగుతుందో అంత వృత్తం సున్నా పెట్టుకో మరొకటి. నీ జ్ఞానంతో, నీ మేధస్సుతో, నీ తెలివితో, నీ శక్తితో నువ్వు చేయగలిగినవన్నీ ఈ చిన్నపాటి సున్నా పరిధికి మాత్రమే సంబంధించినవి. చేయగలవు, ప్రార్థించగలవు, పోరాడగలవు, సహాయం చేయగలవు, కష్టంలో ఉన్నవాడికి సహకరించగలవు. నువ్వు చేయగలిగింది ఏదైనా ఉందంటే ఈ ప్రక్కనే ఉన్న చిన్న సున్నా, ఈ పరిధి మాత్రమే నీది. కానీ నీ విషయమై దేవుడు జోక్యం చేసుకుంటే ఆయన చేయగలిగినది ఇంత. దట్ ఈస్ మహిమ. ఒక మానవుడు తన శక్తితో, మానవ శక్తి పరిధి ఒకటి ఉందండి. అది చిన్న సున్నా లాంటిది. దీన్ని మాత్రమే చేయగలుగుతాం, తినగలుగుతాం, జీర్ణం చేసుకోగలుగుతాం. మనకు అన్నం ఉంటే ఒకడు పెట్టగలుగుతాం, ఒకడు ఆపదలో ఉంటే సహాయం చేయగలుగుతాం, మనం జాలిపడగలుగుతాం. ఇంతవరకే మన పరిధి. మన వల్లైనంత వరకు సహకరించగలం. కానీ అంటే మనం ఎన్ని చేసినా కూడా అవన్నీ ఏంటి? మానవ శక్తితో కూడా చేయగలిగిందంత చిన్న సున్నాకు పరిమితమైతే నీ దేవుడు నీ కొరకు చేయగలిగినది విశాలమైనది. అది నీ ఊహకు ఎన్నడూ అందదు. నేనంటాను, మహిమ అనే మాటకు అర్థమేంటో తెలుసా? మానవ శక్తి యొక్క పరిధికి మించి ఏదో ఒక అతీతమైన శక్తి పనిచేస్తుంది. ఆ అతీతమైన శక్తి చెప్పరే మహిమ.
మానవ శక్తితో వర్తమానం చెప్తే వేరు, మహిమ శక్తితో వర్తమానం చెప్తే వేరు. మానవ మేధస్సుతో పరిచర్య చేస్తే వేరు, దేవుని మహిమతో నువ్వు కప్పబడి పరిచర్య చేస్తే జరిగేది వేరు. మానవ జ్ఞానముతో నువ్వు ప్రార్థిస్తే, మానవ శక్తితో నువ్వు ప్రార్థిస్తే జరిగేది వేరు, దేవుని మహిమతో కప్పబడి నువ్వు ప్రార్థిస్తే జరిగేది. మానవ శక్తి పరిధికి మించిన ఒక అతీతమైన శక్తి పనిచేస్తుంది. నేను అంటున్నా, నీ శక్తి పరిధి ఎంతే, అంత మించి అడవులేవు. రాత్రింపవలు రెక్కల ముక్కలు చేసుకోగలవు బిడ్డ. నీ శక్తినంతా దారపోయగలవు, కానీ నువ్వు సాధించగలిగింది ఏమి ఉండదు. నీ కష్టము చేత నీ ఆశీర్వాదం ఎక్కువ కాదు. నీ శక్తి ఎంత? చిన్నపాటి వృత్తం. కానీ నీ కొరకు దేవుని సంకల్పం ఎంత? నువ్వు ఊహించలేనంత. నువ్వు ప్రయాసపడి నువ్వు చేయగలిగింది, నీ శక్తితో చేయగలిగి ఇదైతే దేవుడు అతీతమైన దేవుని మహిమ శక్తి, అది గొప్పది. ఇప్పుడు మనం ఎందుకు దేవుని సన్నిధిలో ఉంటున్నాం? ఆ అతీతమైన మానవ శక్తికి మించిన ఒక అతీతమైన శక్తితో కూడిన మహిమ ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఈ పూట కాకపోతే సాయంత్రం కాకపోతే రేపు, ఈరోజు 8వ రోజు కాకపోతే 10వ రోజు, 10వ రోజు కాకపోతే 20వ రోజు. ఆ మహిమ ఏదో ఒక రోజు తాక్కుండా పోద్దా? అద్భుతం చూడకుండా ఉంటానా? నేను ప్రార్థించి పోరాడి ఉపవాసాలుండి జయించలేని నా పాపాలు, నా వ్యసనాల నుండి నేను బయటకు రాకుండా ఉంటానా? ఆ మహిమ కొరకు ఎదురు చూస్తూనే చేస్తున్నాం. ఏంటి? ఈ ఉపవాస పండుగలు. డాక్టర్ తన మేధశక్తితో నీ రోగాన్ని మాత్రమే బాగు చేయగలడు. వైద్య శాస్త్రానికి అందనేది ఏ రోగానికి కూడా వైద్యుడు శక్తితో పని చేయలేడు. తన శాస్త్రానికి, తన వైద్య శాస్త్రానికి సరిపడింది మాత్రమే చేస్తాడు. ఆయన నేర్చుకున్న వైద్య శాస్త్రానికి మించింది ఏదో నీకు జరిగిందనుకో, చేతులు ఎత్తేస్తారు. అప్పుడు పనిచేసేది ఏంటి? మానవ శక్తి యొక్క పరిధి దాటి పనిచేస్తుంది ఒక అతీతమైన శక్తి. అదే దేవుని ఆ దేవుని మహిమ అనే మాటకు గ్రీకులో డోక్షా అనే పదం వాడబడింది. అంటే అర్థమేంటో తెలుసా? డోక్షా అనే పదం వాడబడింది గ్రీకులో మహిమ అనే పదానికి. డోక్షా అనే పదానికి అర్థమేంటో తెలుసా? ఆ మహిమ దేవుని సన్నిధితో కూడా కూడినది అని అర్థం. స్తోత్రం చెప్పండి. మహిమ అంటే ఏంటో చెప్పాను మీకు. మానవ శక్తి పరిధి దాటి పనిచేస్తున్న ఒక అతీతమైన శక్తే. అర్థం మాట్లాడండి. మహిమ. ఆ మహిమలోనట, వినండి, ఆ మహిమలోనట మానవ శక్తి పరిధికి మించి ఒక అతీతమైన శక్తి ఏదో పనిచేస్తుంది. ఆ అతీతమైన శక్తి పనిచేసే శక్తే. ఆ శక్తిలోనట గ్రీకులో వాడబడిన పదం టోక్షా అంటే అర్థం ఏంటంటే, ఆ శక్తిలో ఆయన సన్నిధి ప్రభావం ఉందట. ఏంటి? ఆయన సన్నిధితో కూడా కూడిందట. ఒక మాటలో మీకు చెప్పాలంటే, ఆ అతీతమైన శక్తిలో దేవుడు నివసిస్తున్నాడు. అంటే దేవుని మహిమ వచ్చిందంటే స్వయంగా ఆయన నివసిస్తున్న ఆయనే ఒక మహిమగా నీ మీద దిగి వచ్చాడు. ఇది నీకు జరగదని నువ్వు అనుకుంటున్నావా? చెప్పండి. ఆయనే తన సన్నిధి ప్రభావంతో ఒక మహిమగా నీ మీదకు వచ్చినప్పుడు దానిని ఏమంటారు అంటే, మహిమ కప్పబడింది అంటే అర్థం ఏంటి?
మానవ శక్తికి మించిన ఒక అతీతమైన శక్తి ఏదో నీ విషయమై పనిచేస్తుందంటే అర్థమేంటి? అక్కడ దేవుడే తన సన్నిధి ప్రభావముతో నీ మీద కప్పబడ్డాడు గనుకనే ఆయన సన్నిధితో కూడా ఆయన సన్నిధితో కూడా ఉన్నదే దేవుని మహిమ. డోక్స అంటే అర్థం ఏంటంటే ఆయన సన్నిధి ప్రభావం. నేను నమ్ముతున్నాను, నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డల జీవితాల్లో ఈ 50 రోజుల్లో దేవుని మహిమ చేత కప్పబడతాయి. కొన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తూ ఎవరెవరు ఏ పాపాన్ని విడిచిపెట్టలేకపోయారో, ఏ వ్యసన బంధకాల నుండి బయటకు రాలేకపోయారో, ఆ పాపాన్ని విడిచిపెట్టాలన్న కోరిక ఉంది, ఆశ ఉంది, ప్రయత్నం చేస్తున్నారు, కానీ వల్ల కాక సిగ్గుపడుతూ బ్రతుకుతున్నారు. అదే పాపంలో ఉండి ఆత్మీయులే ఒక వ్యసనంలో ఉన్నారు, ఒక బంధకంలో ఉన్నారు. వారు ప్రయత్నిస్తున్నారు ఆ వ్యసనంలో నుండి, ఆ బంధకం నుండి బయటకు రావాలని, కానీ వారి వల్ల కావట్లేదు. వారి శక్తి కూడగట్టుకుంటున్నారు, వారి వల్ల కావట్లేదు. వారి కుటుంబాన్ని అంతా ఆయన సన్నిధిగా నడిపించుకోవాలని భర్త కాళ్ళు పట్టుకుంటున్నారు, బిడ్డలు బ్రతిమలు ఆడుతున్నారు, అరే భక్తులు ఎదగండ్రా అని. ఆ తల్లి వల్ల కావట్లేదు. వీడేమో పాపం నుండి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నాడు, వల్ల కావట్లేదు. ఈ తల్లి ఏమో తన భర్త కూడా తనతో వస్తే ఎంత బాగుంటుందని ఆ భర్తకు ఎన్నడూ చూపునంత విధేయత చూపుతుంది, కానీ ఇంకా వాడు మూర్ఖుడైపోతున్నాడు. తన భర్తను తన బిడ్డలను మార్చుకోలేకపోతుంది. దేవుని సన్నిధికి దూరంగా బ్రతుకుతున్నా తన బిడ్డలను చూసి కుమిలిపోతున్న తల్లులు, ఒకప్పుడు నా బిడ్డలు ఈ సన్నిధిలో ఒలేవు మొక్కల వలె ఉన్నారు, ఇప్పుడు నా బిడ్డల సన్నిధిలో లేరే, మరలా వాళ్ళు ఎప్పుడు వస్తారు, నీతో ఎప్పుడు అండు కడతారు అని ఆ తల్లి ఆ బిడ్డలతో మాట్లాడుతుంది. అరే బిడ్డలరా, రండ్రా 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 అని. కానీ తల్లి వల్ల కావట్లేదు. కొంతమంది పిల్లలు వ్యసనాల్లో ఉన్నారు, త్రాగుడు భయంకరమైన వ్యసనాల్లో ఉన్నారు. తల్లిదండ్రులుగా కాళ్ళు పట్టుకున్నారు. తల్లిదండ్రులుగా రే మా పుచ్చందండ్రి, మాకు అవమానం తేవద్దు బిడ్డ. తల్లిదండ్రులుగా చేతులు పట్టుకున్నారు, కాళ్ళు పట్టుకున్నారు, మార్చలేకపోయారు. ప్రయత్నించారు, వారి వల్ల కాలేదు. కొన్ని సంవత్సరాలు విచ్ఛిన్నమైపోయినాయి. కుటుంబాలు కట్టాలని మానవులు ప్రయత్నించారు, వారి వల్ల కాలేదు. తల్లిదండ్రులుగా పెద్దలుగా కుటుంబాలు కట్టాలని ప్రయత్నించారు, వారి వల్ల కాలేదు. ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోయారు. ఇలాంటి వాటన్నిటి ఆ మహిమ దిగిరాగానే మానవ అతీతమైన ఒక శక్తి, ఆయనే మహిమతో కప్పబడి ఆ మహిమను నీ మీదకు వచ్చిన రోజున జరుగునని నీ అనుకునని కార్యం, ఇంతకాలం నువ్వు కష్టపడి నువ్వు చేయలేని కార్యం ఒక్కసారిగా ఆ మహిమ చేస్తుందంటే బిలీవ్. నువ్వు నమ్మో. నీ వల్ల కాలేదు, వ్యసనాన్ని విడిచిపెట్టు, నీ వల్ల కాలేదు. నీ బిడ్డలను మార్చుకోవడం నీ వల్ల కాలేదు. నీ కుటుంబాన్ని కట్టుకోవడం నీ వల్ల కాలేదు. ఆ రోగాన్ని బాగు చేయటం డాక్టర్ వల్ల కాలేదు. నీ సమస్యను తీర్చటం నీ వల్ల కాలేదు, నీ పెద్దవారి వల్ల కాలేదు. కానీ ఒక మానవ అతీతమైన ఒక శక్తి నీ మీదకు దిగిరాగానే, నేను ఆవరించగానే జరుగుతుంది అని నువ్వు అనుకునలేని, జరుగునని నువ్వు అనుకునని కార్యం చెయ్యగలిగిన మహత్తరమైన శక్తి. చెప్పండి, దగ్గరగా చెప్పండి. ఎంతకాలం కష్టపడి అప్పులు తీరుతా, నువ్వేం చేస్తా? ఊబిలో పడ్డవాడు ప్రయత్నిస్తున్న కొలది ఇంకాస్తంత ఊబిలోకి వెళ్తాడు. అవునా కాదా చెప్పండి? ఊబిలోకి వెళ్ళిపోయాడండి ఒకడు. మరెన్నటికి అది జిగటగల దొంగ ఊబి. అప్పు అయినా, వ్యభిచారమైనా, వ్యామోహాలైనా ఒక ఊబి లాంటివి. వాడు ప్రయత్నించే కొలది వాడేమవుతాడు?
అని కొందరు ఇంకా కిందకి వెళ్తాడు. నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటిలో నువ్వు విడుదల పొందాలని ప్రయత్నిస్తున్నావు, తప్పులేదు. కానీ నువ్వు ప్రయత్నిస్తున్న కొలది ఇంకాస్తంత నీవు లోతుకి వెళ్తావు తప్ప బయటకు రావు. కానీ ఈ మహిమ చేత నువ్వు కప్పబడితే, ఈ మహిమ నీ మీద ఆవరిస్తే జరుగునను అనుకోనని కార్యాన్ని ప్రభు నీ పట్ల చేస్తాడు, చేయగలడు. నా తండ్రి అప్పులు పాలైపోయి సాటింపులు వేశారు. కొయ్యూరు నక్షత్రం భూమిని వేలంపాట ఇస్తున్నాం అని ఎన్నోసార్లు. ఏం చేయగలుగుతాం? సిగ్గుతో అలా ఉన్నాం. కొయ్యూరు నక్షత్రం భూమిని ఈరోజు అతడు బ్యాంక్ అప్పు కట్టని కారణం చేత వేలము పాట వేయటం జరుగుతుందో, హో దానికి కావలసిన వారు వచ్చి పాడుకుండు హో అని సిగ్గుతో అదే రోజున పాయిజన్ తెచ్చుకొని సరిపోవాలని ప్రయత్నం కూడా చేశాం. అప్పుడు గాంధీ అయ్య గారు వైజాగ్లో ఉన్నారు చదువుకోవడానికి. మా నాన్న ప్రయత్నించిన కొలది దిగిపోయింది. దాంట్లో నుండి బయటకు రావాలని ప్రయత్నించిన కొలది ఇంకా దిగిపోయారు. కానీ ప్రభు మీద ఆనుకున్న తర్వాత ఆ సంవత్సరం ప్రప్రథమంగా ప్రార్థన చేసుకొని అరటి తోట వేశాం. ఇక పొగాకు వేయనని తీర్మానం చేసుకున్నాడు. అరటి తోట వేశాడు. ఆ అరటి తోట వేసిన తర్వాత సాయంత్రం దాకా స్కూల్కి వెళ్ళి రావటం, దాంట్లోకి వెళ్ళి పనిచేయటం, పొద్దున్నే తెల్లవారు మా నాన్నతో పాటు వెళ్తాం, మొక్కలు తోట కట్టడం, నీళ్ళు కట్టడం. అలా అప్పట్లో ఇంట్లో పెద్దనేది అయిపోయింది. చిన్నయ్య అక్కడ ఉన్నాడు, వైజాగ్లో చదువుకుంటున్నారు. నేను నాన్న తమ్ముళ్ళు కలిసి బయట రాకుండా అప్పుడు నేను శక్తి పొందకుండా పనిచేస్తూ ఉండేవాళ్ళం. ఏం జరిగిందో అద్భుతం తెలియదండి. నిలువెత్తు అరటికెల పంటే పండని భూమిలో, ఎప్పుడు నష్టపోయే భూమిలో నిలువెత్తు అరటికెలలో పండితే ఆ సంవత్సరమే 2 వంతులు పైగా అప్పులు క్లియర్ అయిపోయినాయి. అలా దేవుడు కార్యం చేయటం మొదలుపెట్టాడు. ఈరోజు తన సంతతి ఇంకొకరి దగ్గర కూలికెళ్ళి బ్రతకకుండా దేవుడు స్థితి మార్చాడు. నీ స్థితి మారదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఆ మహిమ నిన్ను ఆవరించాలి. నీ కష్టార్జితం మీద మహిమ కప్పబడాలి. నీ చేతి పనుల మీద మహిమ కప్పబడాలి. నీ రోగం మీద మహిమ కప్పబడాలి. నైతులకు నయము కాని ఆ రోగం మీద ఆ మహిమ దిగి రావాలి. వైద్యుడు ఏం చేస్తాడు? వాళ్ళైతే చేస్తాడు, లేకపోతే మానేస్తాడు అంతే. 4th స్టేజ్కి వెళ్ళిన క్యాన్సర్ని బాగు చేయగలుగుతాడా? చేయలేడు. ఇంకొద్ది రోజుల్లోనే అని చెప్పేసి పంపించేస్తాడు. తను వల్లైనంత వరకు చేసేది మానవ శక్తి. నీ వల్లైనంత వరకు నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి, నీ స్థితిని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసావు, వల్ల కాలేదు. దేవుని మీద ఆధారపడు. ఓడిపోయానయ్యా, ప్రయత్నం చేశానయ్యా, పతనమైపోయాను, నేను గెలుద్దామనుకున్న ప్రతిసారి దిగిపోయాను, ఇక నా వలనైనది లేదు. నన్ను బలపరచు వాని ద్వారా మాత్రమే నేను ఏదైనా చేయగలుగుతానని ఏడవరాదు. ఆ ఒక్కటి మాత్రం చేయలేవు. నేను చేయలేవు దాన్ని. మందిరంలోకి రాగానే నిద్ర, మొద్దు, ప్రార్థనలోకి వెళ్ళగానే ఎక్కడెక్కడ ఆలోచనలు బుర్రలోకి వచ్చేస్తే అప్పుడు దాకా బాగానే ఉంటావు. పొద్దున తమ్ముడు ఫోన్ చేశాడుగా, ఫోన్ చేయకుండా వచ్చావు అన్న తలంపు వస్తుంది. ఇక లేచి వెళ్ళిపోతామండి. అప్పుడు దాకా రాదు ఇది పనికిమాల ఆలోచన. పొద్దున్నే వాళ్ళతో మాట్లాడలేదు, ఏదో చెప్తాం అనుకున్నా, దాన్ని చేయలేదు అని వెళ్ళిపోతాం. నువ్వు మోసపోతున్నావు. పాపల కొద్దిపాటి కష్టార్జితం కొరకు రోజంతా కష్టపడుతున్నావు. 1-2 గంటల మందిలోకి వచ్చి కూర్చుంటే టైం ఇవ్వాలి, ఎక్కువైంది అనుకుంటా. అవునా? నిన్ను రమ్మన్నవాడు ఎవడరా బాబు? నువ్వు పో, ముందు దరిద్రం వదిలింది.
అసలు నీ గురించి మహిమ రావట్లేదేమో. దేవుని మీద నువ్వు ఆధారపడిన రోజున నీ స్థితిగతులను మార్చగలిగినది మహిమ. ఎండిపోయిన ఎముకలను మహాసైన్యంగా మార్చగలిగినది మహిమ. ఎండిన భూమి మీద, నెరలు విడిచిన భూమి మీద కనికరమును కుమ్మరించి పచ్చిక బయళ్ళుగా చేసేది మహిమ. పాడైన ఎడారిని ఏదేనుగా మార్చగలిగినదే. నీకు నమ్మకం లేకపోతే పావయ్యా, నువ్వు రావద్దు అసలు మందిరానికి. నేను రమ్మని పిలిచిన వాడు ఎవడో నా మొక్కుబడి తీస్తాను, నువ్వు రావద్దు దయచేసి. ఆ మహిమ ఏదో ఒక రోజు నన్ను తాగుతుంది. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం, ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు, ఇంకొక రోజు కాకపోతే ఇంకొక రోజు. ఈ ఆరాధనలో కాకపోతే ఉదయం స్తుతి ప్రార్థనలో కాకపోతే మధ్యాహ్న విజ్ఞాపన ప్రార్థనలో కాకపోతే రాత్రికి జరిగే ఆరాధనలో, ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి 50 రోజుల్లో కాకపోతే ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఎప్పుడు నన్ను తాగుద్ది ఒక నిరీక్షణతో నువ్వు కనిపెట్టుకోగలిగితే జరుగునని నువ్వు అనుకున్న అద్భుతాన్ని ఆ మహిమ చేస్తుందండి. ఆ మహిమ నన్ను ఆవరించింది. నిర్జీవమైన నా స్థితిని జీవంగా మార్చింది. కదలలేని మెదలలేని స్థితికి పోయిన నన్ను రోగంతో సమాధికి సిద్ధమైన నా జీవితంలో జీవాన్నిచ్చింది ఆ మహిమ. అసలుకి ఎందుకు పనికిరాను అనుకున్న వాడిని మహిమగల ఆయన పనికొచ్చేది. లోకంలో ఉన్న పనులు కాదండోయ్, ఆ మహిమగల ఆయన పనికే, ఆ సర్వశక్తుడైన దేవుని పనికే పనికొచ్చేటట్లు చేసింది మహిమ. ఎవరికి ఇవ్వని వాక్యములో లోతైన ప్రత్యక్షతలను అనుగ్రహిస్తుంది ఆ మహిమ. మాట్లాడుతుండగానే అద్భుతములు చేస్తుంది ఆ మహిమ. ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టింది ఆ మహిమ. ఆ మహిమ నిన్ను ఆవరించదని ఎందుకు అనుకుంటున్నావు? ఆ సన్నిధి నిన్నెంత కప్పదనుకుంటున్నావు? నీ అవసరాలు అలాగే ఉంటాయని ఎందుకు దుఃఖపడుతున్నావు? నీ భర్త జాగబోతుగాని అలాగే బతికిపోతాడని ఎందుకు అనుకుంటున్నావు? ఏదో ఒక రోజు నా మహిమ రాదా నీ మీదకు? నీ బిడ్డలు అలా దూరంగానే ఉంటారని ఎందుకు అనుకుంటున్నావు? ఈ చేతబడులు, చిల్లంగితనాలు, ఈ మానవ ప్రయత్నాలు ఇలాగే చేస్తూ ఉంటారు. నేను నష్టపోతానని ఎందుకు అనుకుంటున్నావు? ఒక్కసారి నీ జీవితం మీదకు, నీ కుటుంబ వ్యవస్థ మీదకు, నీ బిడ్డల మీదకు, నీ మీదకు మహిమ ఆవరిస్తే ఇక నీ జీవితాన్ని ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేడు, ఊహించలేడు. నేను అనుకుంటున్నా, నా జీవితం ఇలా అవుతుందని ఎప్పుడైనా ఊహించానా? నేను ప్రభువుని అడిగింది ఏంటో తెలుసా? అయ్యా, నన్ను సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు సేవకు పనికిరావని తోలేశారయ్యా. నేను మర్చిపోలేని విషయం అది. పనికిరానని తోలేశారు. నేను దేవుని మీద దెబ్బలాడా. నీ సేవకు పనికి రాకపోతే ఆ రోజున రోగం వచ్చినప్పుడు నేను ఎందుకు బ్రతకనిచ్చావు? ఆ రోజు చచ్చిపోతానని మా అమ్మ నాన్న అందరి అనుకున్నవారుగా, అప్పుడు చనిపోనిపోయావా? ఒకవేళ నన్ను ఎందుకు బ్రతకనిచ్చావు? నువ్వు నీ సేవకు కూడా పనికి రానప్పుడు నన్ను ఎందుకు బ్రతకనిచ్చావు? ఒకవేళ పనికి రాకపోతే ఇప్పుడే ఈ ప్రార్థన జరుగుతుండగా నన్ను చంపేయి, నువ్వు శక్తివంతుడైన దేవుడు అయితే. లేదు అంటే ఓ చిన్న కోరిక అడుగుతున్నా, ఓ చిన్నపాటి 10 మంది విశ్వాసులు, ఓ చిన్న తాటేకుతో కూడిన చిన్న మందిరం ఇవ్వు. ఓ 10 మంది విశ్వాసులు ఇవ్వు. ఒక డ్రమ్ ఇవ్వు, ఒక కంజర్ ఇవ్వు, ఒక దీపం ఇవ్వు. ఇంతకు మించి నిన్ను అడగను నేను. చాలు. వస్తుండైనా ఆ 10 మంది నన్ను బ్రతికించలేకపోయినా, వస్తుండైనా అట్టు చేస్తాను తప్ప సేవకు పనికి రాకుండా చచ్చిపోకూడదు. నువ్వు నా దేవుడు అయితే ఇది నాకు ఇయ్యన్నా. నేను అడిగింది 10 మంది విశ్వాసులను. నేను అడిగింది 10 మంది పట్టగలిగిన ఓ చిన్నపాటి గుడిసెను. నేను అడిగింది ఓ చిన్న డ్రమ్ము, కంజర, దీపం. కానీ నాకు దేవుడు అలా ఇవ్వలేదు.
నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఎన్ని రెట్లంటే నేను చెప్పలేను. ఇలా ఉంటుందని ఎవడు ఊహించాడు? అమ్మ నాన్న ఊహించలేదు, నేను ఊహించలేదు. ఈరోజు కూడా ఇలా మారుతుందంటే నేను ఊహించలేకపోతున్నాను. ఎక్కడికి పోయినా వాక్యం వినటానికి వందల కొలది దైవ సేవకులు పరుగులు ఎత్తుకొస్తుంటే, విశ్వాసులు కాదు దైవజనులు పరిగెత్తుకొస్తుంటే, నేను ఎవరిని? ఈ గనులు, ఈ చదువట్లు అయ్యా ఈరోజు ఏం మాట్లాడతారు? ఒక ప్రత్యక్షత కోసం వచ్చాం. పుస్తకాలు పెన్నులు తీసుకొని ఎక్కడికి ఆరాధనకి వెళ్ళినా వందల మంది దైవ సేవకులు. భానుప్రసాద్ అయ్య గారు అదే అన్నారు, ఈరోజు ఆరాధనకు వచ్చిన వారిలో లెక్క కట్టుకుంటే సేవకులు ఎక్కువయ్యా, సేవకురాండ్రు ఎక్కువయ్యా. మీరు వస్తారని, మీరు వస్తారని, మీరు వస్తారని. నేను ఎవరినండి? అక్షర జ్ఞానం అప్పలోనే ఆ మహిమ కప్పింది, స్థితి మారింది. పట్టెడు ముద్దలేని వాడిని 10 మందికి అన్నం పెట్టడానికి కృపనిచ్చాడు. ఈ స్థితికి తెచ్చింది ఎవరు? మా అమ్మ నాన్న కాదే, మా అత్తమామలా కాదే, నేను ఎరిగిన వారా కాదే, దేవుని మహిమ. హల్లెలూయా. ఒకవేళ 7వ రోజున ఆ మహిమ కప్పబడిపోతుంది. నమ్మండి. ప్రార్థన చేసుకురా. మోకాల్లోని ప్రభువా నీ మహిమ నా మీద దిగిరాని